దాని మీద రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో ఇచ్చిన మంత్రివర్గ ఏదైతే మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలర్ట్ చేసినటువంటి మంత్రిత్వ శాఖలు వాళ్ళు సమర్థవంతంగా చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏం జరగబోతుంది, ఎప్పుడు దీన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నారు? సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు దాంతోపాటు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం సార్. సార్ విషయం ఏంటంటే సామాజిక సమీకరణలు అనే అంశాన్ని ప్రధానంగా మెయిన్ ఎజెండాగా తీసుకొని ఆ బేస్ మీదనే ఈరోజు కొంచెం డిలే అవ్వడం జరిగింది. అయితే మీరు ఒకటి చూడండి, ఇక్కడ ఆ మంత్రిత్వ శాఖలు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా వారి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి, వాటి పట్ల ఆయనకున్న సమర్థత, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న డిఫరెన్సెస్ ఏముంటుందంటే మేడం, ఏముంటుందంటే సార్, పేరుకే అందరూ మంత్రుల దగ్గర బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అందరూ మంత్రుల దగ్గర శాఖలు ఉంటాయి, కానీ ఆయన హ్యాండ్ హోల్డింగ్ మాత్రం కేటీఆర్ గారి దగ్గర, హరీష్ రావు గారి దగ్గర, కేసీఆర్ గారి దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు అంటే డీసెంట్రలైజేషన్, ఉత్తమ్ గారి శాఖలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ గారు, కోమటిరెడ్డి గారి శాఖలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ గారు, సీతక్క గారి శాఖలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ గారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖలు ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి హోదాలోనే కాకుండా ఆ శాఖల మీద కూడా ఇచ్చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, విద్యాశాఖకు సంబంధించిన విద్యాశాఖ వారి చేతిలో ఉంది. జేఎన్టీకి వెళ్ళడం, ఇంజనీరింగ్ సంబంధించిన విద్యా విషయంలో ఒక ప్రాపర్ అజెండాను రూపొందించడం, స్కిల్ యూనివర్సిటీని వారే ఎస్టాబ్లిష్ చేయడం, దాంతోపాటు పోలీస్ శాఖ సంబంధించిన హోంశాఖ వారి చేతిలో ఉంది కదా, దాని విషయంలో ఎప్పటికప్పుడు చర్చ జరగడం, ట్రైబల్ వెల్ఫేర్ ఆయన చేతిలో ఉండడం ద్వారా ట్రైకార్ చైర్మన్ నియమించి కమిషనర్ని కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసి దాన్ని సిస్టమేటిక్గా తీసుకెళ్ళడం. అంటే సామాజిక న్యాయం అనే కోణంలో ఎవరికైతే మంత్రి పదవులు రావాల్సి ఉందో వారికి వచ్చే కంటే ముందే ఆ వ్యవస్థల్ని కూడా సమర్థవంతంగా చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సఫలీకృతం అవుతున్నారని చెప్పి మేము చెప్పగలం. అదేవిధంగా మంత్రిత్వ శాఖలు అనగానే మనకు గుర్తొచ్చేది ప్రధానంగా క్యాబినెట్ విస్తరణ అని మీరు అంటున్నారు కదా. కేసీఆర్ గారి క్యాబినెట్లో మినిస్టర్స్ మీరు చూడండి, గిరిజన శాఖ ఉంది, అది గిరిజనకే ఇచ్చారు. బీసీ సంక్షేమం ఉంది, బీసీకే ఇచ్చారు. అలా ఏదైతే కొంతమందికి అట్టడు వర్గాల వాళ్ళకి అయితే బీసీ వాళ్లకు, ఎస్సీ వాళ్లకు, ఎస్టీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. ఒకసారి నేను చేతి వేళ్ల మీద వాళ్ళకి పెట్టొచ్చు. సత్యవతి రాథోడ్ గారు ఎస్టీ సంబంధించిన వ్యక్తి, ఒక్కరే రిప్రజెంటేటివ్ ఉండే, వారికి ఎస్టీ శాఖ ఇచ్చేశారు. గంగుల కమలాకర్ గారు బీసీ సామాజిక వర్గం, వాళ్ళకి బీసీ శాఖ ఇచ్చేశారు. అదేవిధంగా కొప్పుల ఈశ్వర గారు ఒక్కరే ఉండే మాల సామాజిక వర్గం నుంచి, వారికి ఏది మన దళిత సంక్షేమం వారికి ఇచ్చేసారు. అంటే కేవలం మాకు సంబంధించిన వాటి కింది వర్గాల వాళ్ళే చేయాలి. ఐటీ, పరిశ్రమలు, దాంతోపాటు ఇరిగేషను, రెవెన్యూ, ఇవన్నీ మీ చేతిలోనే ఉండాలి. హెల్త్, ఫైనాన్స్ కూడా. ఇంకా ఈటల రాజేంద్ర గారు ఉన్నప్పుడు ఫైనాన్స్ ఉండే, వారు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఈయన చేతిలోకి వచ్చింది కదా, హరీష్ రావు గారి చేతిలోకి వచ్చింది. అంటే మీరే సమర్థులా? వేరే వాళ్ళు సమర్థులు కాదా? వేరే వాళ్ళు దీన్ని చేయలేరా? అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు వాళ్ళ సంక్షేమం సంబంధించిన మాత్రమే చేయగలుగుతారు, ఇలా పెద్ద పెద్ద శాఖలు చేయలేరు. ఇప్పుడు ఇంకోటి మీరు గమనించండి, పంచాయతీరాజ్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మున్సిపాలిటీ, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కేటీఆర్ గారు, ఇరిగేషను సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రి, దాంతోపాటు హెల్త్ మినిస్టరు హరీష్ రావు గారు. మరి మిగతా మంత్రుల దగ్గర ఉన్నది ఏంటి? ఎక్సైజు, ఎస్టీ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, ఒక విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చిరు, ఇక కొంతమంది కొన్ని ఇచ్చిరు. ఏదో పైన శాఖలు కుర్చీలు వేసుకొని కూర్చోవడం, టేబుల్ దులుచుకోవడం, ఇంత వాటి వల్ల కీలక శాఖలన్నీ కేసీఆర్ ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు కదా, ఎందుకు వాళ్ళని అంటే మీ దగ్గర సమర్థులు లేరా? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది కీలకమైన శాఖలు కావు, హోంశాఖ కీలక శాఖ కదా, అది ఇస్తున్నారు సార్. ఇప్పుడు సార్ మేమేమంటున్నాము, ఇప్పుడు 6 నెలల కాల పరిమితి డిలే అయింది, ఏఐసిసి దాని మీద చర్చ జరిగింది. 6 నెలల కాలం ఏంటి సార్, దాదాపు 9 నెలలు, ఇప్పుడు 9వ నెల రన్నింగ్ అవుతుంది సార్. మీరు ఒకటి గమనించండి, మా మంత్రివర్గంలో ఇద్దరు దళితులు ఉన్నారు, దళిత నేతలు ఉన్నారు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అంటే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని చేస్తారా? ఎస్, 100%. వాళ్ళు ఎందుకు చేయలేదు? మేము చేయాలి, అది మా బాధ్యత. ఇప్పుడు రవి గారు ఉన్నారు, రవి గారు మీరు ఎమ్మెల్యే, నాకు ఇది కావాలని అడగడం తప్పలేదు కదా, మీరు అడుగుతారు, మీకోసం చేయాలి. ఆయన ఎట్లా అడుగుతారని చెప్పి మనం చేసుకుంటూ పోతే కాదు కదా. దేనికైనా చర్చ, ఇప్పుడు అవకాశం రావడం కోసమైనా చెప్పి ఆయన మీ పట్ల నేను ఆలోచించడం కూడా మీ పట్ల నాకున్న చిత్తశుద్ధి. మీ పట్ల ఆలోచించకుండా వేగంగా మిమ్మల్ని తీసిపరిస్తే మీకు మేము ఏమి ఆలోచించినట్టు. సో ఈ రాష్ట్రంలో ఉన్న అంశాల వారిగా ఉన్న సామాజిక సమీకరణలో దృష్టిలో పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో మేము ఎక్కడ లోపం చేసినాం? ఆల్రెడీ ఇప్పుడు మన డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మరి ఆర్థిక శాఖ ఆయన కింద ఎందుకు ఇవ్వాలి? వేరే వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు. ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ అంతా
వారి చేతిలోనే ఉంది. వారి చేతిలో ఎందుకు సార్? వారు మామూలు సమర్థులు కాదు. మేమేమంటున్నాం, ఇప్పుడు మీరు ఒకసారి డీసెంట్రలైజేషన్ అయ్యండి. ఈ రాష్ట్రంలో అత్యధిక బడ్జెట్ ఉన్న శాఖ ఏదైతే ఉందంటే అది పంచాయతీరాజ్ శాఖ. ఆ శాఖ ఎవరి చేతిలో ఉందండి? ఒక గిరిజన మహిళ చేతిలో ఉంది, ఒక గిరిజన ఎమ్మెల్యే చేతిలో ఉంది. దానికి మనం సంతోషించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఒక హెల్త్ మినిస్టర్ ఎవరండి? ఒక దళిత మాదిక సమాజ్ వర్గం. ఒక ఆర్థిక శాఖ మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక విద్యుత్ శాఖ మంత్రి ఎవరండి? ఒక ప్రణాళిక శాఖ మంత్రి ఎవరండి? ఒక దళిత మాల సామాజిక వర్గం. ఇది కదా ఏది రిప్రజెంటేషన్? ఇది రవాణా శాఖ మంత్రి ఎవరండి? గత కొద్ది సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా రవాణా శాఖ ఎవరి చేతిలో ఉండే? కానీ మొన్న ఎవరి చేతిలో ఉండే? పొన్నం ప్రభాకర్ గారి చేతిలో ఉంది కదా. అంటే ఇలా విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ, వైద్య శాఖ, రవాణా శాఖ, దాంతోపాటు మన పంచాయతీరాజ్ శాఖ, ఇలా కీలకమైన శాఖలన్నీ. ఎండోమెంట్స్ ఆ శాఖ ఎవరి చేతిలో ఉంది? ఒక బీసీ మహిళ చేతిలో ఉంది. సో ఇలా సామాజిక సమీకరణలు బేస్ చేసుకొని వెళ్ళాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. సామాజిక సమీకరణాలు బేస్ చేసుకు వెళ్ళొచ్చు, కానీ మీ దగ్గర సమర్థులే లేనట్టు అన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటే ఇక మిగిలిన వాళ్ళు ఎప్పుడు మంత్రులుగా అవుతారు? ఇంకా 6 రావాలి సార్. 6 ఈ రోజో లేకపోతే రేపో ఎల్లుండో అది ప్రకటన జరగబోతుంది. జరిగినప్పుడు అంతా అదేదో మంచిగా అంటే ఒక డైవర్సిఫైడ్గా ఆ నిర్ణయం బయటకు వస్తుంది. దాన్ని మనము ఏది వంకరబుత్త చూడడానికి కూడా లేదు. సంపత్ కుమార్ గారికి మొన్నటిదాకా పీసీసీ ఇస్తామనుకున్నారు, కానీ మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. దాని వెనకాల ఏ కుట్ర కోణం ఉందో ఎవరికి అర్థం కాదు. సార్ నేను మాట చెప్తా, 2001 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో నేను అధ్యక్షుని అవుతా అని చెప్పి ఎవరైనా సరే విజయారి అన్న అనగలుగుతాడా? కానీ మా పార్టీలో ఈ మాట అంటారు. ఒక దళిత సామాజిక వర్గం నుంచి అంటానే అనగలుగుతా. ఇప్పుడు ఈరోజు ఎన్ఎస్యూలో ప్రెసిడెంట్ ఎవరండి? ఒక దళిత సామాజిక వర్గం. పీసీసీ ప్రెసిడెంట్ ఎవరండి? ఒక బీసీ సామాజిక వర్గం. ఇలా సామాజిక సమీకరణ చేసుకొని వస్తాం. 2021 నుంచి ఇప్పటి వరకు మీ పార్టీ ఏర్పడిన నుంచి ఒక దళితునైనా, ఒక బీసీనైనా, లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం తప్ప వేరే వారికి మీకు అధికారం ఇచ్చిన దాఖలాలు ఉండేనా? ఇంకా అవసరమైనా ఏర్పడుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ అయితే కేటీఆర్ గారు అవుతారు. ఇప్పుడు ఏది మన సిఎల్పీ నేతగా కేసీఆర్ గారు ఉంటే పిఎస్సీ చైర్మన్గా నేను ఉండాలని చెప్పి హరీష్ రావు గారు అడుగుతారు. అంటే వేరే వాళ్ళ సమర్థులు కాదా? వేరే వాళ్ళ సమర్థత లేదా? చేయలేరా వాళ్ళు? అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు అయితే బావా అయితే బామర్ది, మీరు తప్ప వేరే వాళ్ళు మాట్లాడడానికి అవకాశమే ఉండదు. అంటే వాళ్ళ అసమర్థులు మరి? అంటే ఎవరు సామాజిక కోణాన్ని ఆలోచిస్తారు, ఎవరు ఆలోచిస్తారని చెప్పి మీరన్నా ఆలోచించాలి కదా. సార్ మేము ఒకటి అంటున్నాం, ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రాపర్ పద్ధతిలో ప్రజల ఆశీస్సుల మేరకి రాజ్యాధికారం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పరిపాలన జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఏమో స్పీడ్ మనస్తత్వంతో వచ్చిన రాజకీయవేత్త ఏం కాదు, వారు ఒక దూరదృష్టితో వచ్చిన వ్యక్తి. అది మీకు ఇక్కడ కనబడుతుందా లేదనేది మాత్రమే ఆలోచించాలి. మనం ఇంకా సంతోషపడదాం, ఇంకో బీసీ బిడ్డకు అవకాశం వస్తుందేమో, ఇంకో ఎస్సీ బిడ్డకు అవకాశం వస్తుందేమో, ఈ మంత్రివర్గంలో వస్తుందేమో, అప్పుడు 3-4 బీసీలు అవుతారు. కానీ ఇక్కడ ఏదైనా సమస్య వస్తే ఆ తదితర మంత్రివర్గం దగ్గరికి వెళ్ళి మాట్లాడి సాల్వ్ చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకోవడం వల్ల ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎంతమంది వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది? సార్ ఒక విషయం అంటే శాఖలు ప్రజాప్రతినిధుల దగ్గర ఒక్కసారి సరే మొన్న విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకున్నారు, ఆయన దగ్గర పెట్టుకున్నారు. విద్యార్థులు కనీసం ఒక్క రోజున ఒక 5 నిమిషాలను మనం కలిసి కార్యక్రమం చేశారు. రవి గారు గత 6 నెలలుగా అత్యధిక సంస్కరణ జరిగింది విద్యాశాఖలోనే. ఇవన్నీ చెప్తారు సార్. లేదు ఈ రోజు అన్ని సంస్కరణలు జరుగుంటే, వెంకట్ గారు ఒకటి చెప్తారు, అన్ని సంస్కరణలు జరుగుంటే ఈ రోజు విద్యార్థులు మమ్మల్ని చేతికించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? అది మీరు సృష్టించిన, ఎవరు సృష్టించారు? అది ఎవరు సృష్టించారు? అది అంటే జనం పిచ్చోళ్ళ, చూసేవాళ్ళు విద్యార్థులు పిచ్చోళ్ళ. ఇప్పుడు నేను విషయం చెప్తాను. ఇప్పుడు విద్యార్థులు బడులు ప్రారంభమైనప్పటి నుంచి ఏ వ్యవస్థలో అయినా విద్యార్థులుగా నిరుద్యోగుల సంగతి ఏంటి చెప్పండి? మరి నిరుద్యోగ ఆ అంశం వేరు సార్, అది రిజాల్వ్ అయిన అంశం. అది రేవంత్ రెడ్డి గారి పరిధిలోకి వచ్చారు. ఆ విద్యార్థులు ఆ నిరుద్యోగులే కదా మీ రోజు మేము గద్దెనెక్కించింది. విద్యాశాఖ అంటే ఇంజనీరింగ్ విద్య, ఎంబీబీఎస్ విద్య, ఏదైనా కానీ KG to PG విద్య, ఇవన్నీ విద్యాశాఖ కిందకి వస్తాయి. మనం మాట్లాడుకున్న ఉద్యోగాలు వేరు. మళ్ళీ కరెక్టే. నేను ఇప్పుడు నిరుద్యోగులు విద్యార్థులు ఇద్దరు కూడా ఇద్దరి దగ్గర కూడా మీ మీద నిరుత్సాహంతో ఉన్నారా లేదా చెప్పండి నాకు. రవి గారు నేను ఒకటే అంటున్నాను, ఎవరు నిరుత్సాహంగా లేరు. ప్రభుత్వం సమర్థవంతంగా వెళ్తుంది, కాకపోతే వాళ్ళు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. నేను ఒకటే కంక్లూజన్ చెప్తాను. చెప్పండి. నిరుద్యోగ అంశం అనేది
అది ప్రాపర్ పద్ధతిలో మా మొండితనంతోనే ప్రభుత్వం యొక్క మొండితనంతోనే దాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఎంత మిస్గైడ్ చేసినప్పటికీ కూడా, ఎన్ని అసంఘిక శక్తులు దాంట్లో దూరినప్పటికీ కూడా దాన్ని ముందుకెళ్లే ప్రయత్నం చేసినాం. Right. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న విద్యాశాఖకు దీనికి సంబంధం లేదు. ఇవి రెండు వేరు అంశాలు. ఇన్ కేసు ఈ అంశం విషయానికి వచ్చినప్పుడు ఇంజనీరింగ్ విద్య కానీ ఎంబీబీఎస్ సీట్ల విషయం కానీ మిగతా ఏ విషయం అయినా సరే అది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉండే అంశం. నేను ఒక మాట మాత్రం క్లియర్ కట్గా చెప్తున్నా, గత 8 నెలల నుంచి అత్యధికంగా రిఫార్మ్స్ తీసుకొచ్చింది విద్యాశాఖలోనే. అది టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే కింద రూరల్ ఎడ్యుకేషన్ వరకు ప్రతిదీ అక్కడే జరిగింది. ఇన్ కేసు అది డేటాతో సహా ఇవ్వడానికి నేను సిద్ధం. రైట్ విజయారి గారు